టాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజు రోజుకు సంచలనం సృష్టిస్తోంది. నిందితుడు కెల్విన్ ఈడీ ముందు అప్రూవర్గా మారినట్టు సమాచారం. 6 నెలల క్రితం ఎక్సైజ్ కేసు ఆధారంగా కెల్విన్ పై ఈడీ కేసు నమోదు చేసింది. దీంతో అప్రూవర్గా మారిన కెల్విన్ సినీ తారల చిట్టాను విప్పారని తెలుస్తోంది. కెల్విన్ స్టేట్మెంట్ ఆధారంగానే సినీ తారలకు నోటీసులు ఇచ్చామని ఈడీ తెలిపింది. కెల్విన్ అకౌంట్లోకి సినీ తారలు భారీగా నిధులు బదిలీ చేశారని, ఇప్పటికే కెల్విన్ అకౌంట్ను ఫ్రీజ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజు రోజుకు సంచలనం సృష్టిస్తోంది. నిందితుడు కెల్విన్ ఈడీ ముందు అప్రూవర్గా మారినట్టు సమాచారం. 6 నెలల క్రితం ఎక్సైజ్ కేసు ఆధారంగా కెల్విన్ పై ఈడీ కేసు నమోదు చేసింది. దీంతో అప్రూవర్గా మారిన కెల్విన్ సినీ తారల చిట్టాను విప్పారని తెలుస్తోంది. కెల్విన్ స్టేట్మెంట్ ఆధారంగానే సినీ తారలకు నోటీసులు ఇచ్చామని ఈడీ తెలిపింది. కెల్విన్ అకౌంట్లోకి సినీ తారలు భారీగా నిధులు బదిలీ చేశారని, ఇప్పటికే కెల్విన్ అకౌంట్ను ఫ్రీజ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజు రోజుకు సంచలనం సృష్టిస్తోంది. నిందితుడు కెల్విన్ ఈడీ ముందు అప్రూవర్గా మారినట్టు సమాచారం. 6 నెలల క్రితం ఎక్సైజ్ కేసు ఆధారంగా కెల్విన్ పై ఈడీ కేసు నమోదు చేసింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, కెల్విన్ అందించిన డీటెయిల్స్ ఆధారంగా సినీ తారల అకౌంట్స్ను కూడా ఫ్రీజ్ చేసే యోచనలో ఈడీ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిద్ధు, మొత్తం మీద సంచలనం రేపుతున్నటువంటి తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి డ్రగ్స్ కేసులో కూడా ఫస్ట్లో 2017లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అరెస్ట్ చేసినటువంటి ఆ కెల్విన్ ప్రస్తుతం ఇప్పుడు 6 నెలల క్రితం ఈడీ అతనిపైన కేసు నమోదు చేసింది. అతడు ఈడీకి అప్రూవర్గా మారినట్టుగా మన సమాచారం అందుతోంది. మొత్తం ఎవరైతే తన దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేశారో, ఎవరైతే తనకు పెద్ద ఎత్తున నగదు బదిలీ చేశారో వాళ్ళ అకౌంట్లకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పటికే ఈడీకి కెల్విన్ చెప్పినట్టుగా మన సమాచారం అంతా ఉంది. కెల్విన్తో పాటు అరెస్ట్ అయినటువంటి విదేశీయులకు సంబంధించి కూడా విక్టర్తో పాటు మైక్ కమింగా వాళ్ళకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా కెల్విన్ దగ్గర చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ నగదంతా ఏ విధంగా విదేశాలకు తరలి వెళ్ళింది, విదేశీ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, షికాగో కావచ్చు, దక్షిణాఫ్రికా కంట్రీస్ సంబంధించి కొంతమందితో కూడా కెల్విన్ టచ్లో ఉన్నట్టుగా గతంలోనే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ గుర్తొచ్చింది. అయితే తాజాగా 12 మంది నోటీసులు అందుకున్న నేపథ్యంలో కూడా ఇదంతా కూడా కెల్విన్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఇదంతా జరిగినట్టుగా ప్రస్తుతం సమాచారం అంతా ఉంది. పూర్తిగా కూడా ఇప్పటికే కెల్విన్ అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజ్ చేసినటువంటి ఎక్సైజ్ శాఖ వివరాలన్నీ కూడా ఈడీకి ఇచ్చింది. ఈడీ కూడా ప్రస్తుతం సినిమా తారలు ఎవరైతే డ్రగ్స్ వాడిన నేపథ్యంలో కూడా వాళ్ళు చెల్లించినటువంటి చెల్లింపుకు సంబంధించి కూడా .net ద్వారా కావచ్చు, డైరెక్ట్ నేరుగా కెల్విన్ అకౌంట్లోకి డబ్బులు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేశారో ప్రస్తుతం వాళ్ళ అకౌంట్లను ఫ్రీజ్ చేసే పనిలో ఈడీ పడింది. నిన్న హాజరైనటువంటి డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా అతని ఎడిటర్తో సహా హాజరయ్యాడు. మొత్తంగా పూర్తి అతని బ్యాంక్ అకౌంట్స్, అతని కంపెనీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, విదేశీ ట్రాన్సాక్షన్ల పైన మొత్తం కూడా ఈడీ దృష్టి సారించింది. అయితే రేపు తర్వాత కూడా వరుసగా చార్మితో పాటు రానా అందరూ కూడా 12 మంది ఎవరైతే నోటీస్ అందుకున్నారో వాళ్ళు హీరోలతో పాటు హీరోయిన్లు, ప్రముఖులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ 12 మందే కాకుండా గతంలో 62 మందిని విచారించింది. వాళ్ళందరినీ కూడా విచారించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరికొంతమంది సినీ ప్రముఖులకు కూడా ఖచ్చితంగా నోటీసులు అందే అవకాశం ఉంది. అయితే మనం చూస్తున్నాం ఇప్పటికే ఈడీ కోర్టుకు సంబంధించి కూడా ఈసీఐఆర్ నమోదు చేసింది. అవసరమైతే ఆస్తులు జప్తు చేస్తామని కూడా పిఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 3(4) కింద కూడా మనం చూసాం ఈసీఐఆర్ నమోదు చేసింది. అంటే ఖచ్చితంగా వాళ్ళపైన దాడులు చేయవచ్చు, అవసరమైతే అరెస్ట్ చేయవచ్చు, ఆస్తులు జప్తు చేయొచ్చు అని కూడా ఆ కోణంలోనే ప్రస్తుతం కూడా మనీ లాండరింగ్ కింద దర్యాప్తు సాగుతుంది. కెల్విన్ అప్రూవర్గా మారడం కూడా ఎవరి వంతు ఎప్పుడు వస్తుందని మాత్రం తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రం ఒక్కొక్కరి గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. పూర్తిగా ఈడీ కూడా విచారణ చాలా వేగవంతం. నిన్న దాదాపు 10 గంటల పాటు విచారించింది. రేపు చార్మి రాబోతా ఉంది 2వ తారీఖు సంబంధించి కూడా వరుసగా కూడా తర్వాత 6వ తారీఖు రానా, తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ఈడీ అడిగే ప్రతి ప్రశ్న కూడా సమాధానం ఇవ్వాలి. అదంతా కూడా లిఖితపూర్వకంగా ఈడీ నమోదు చేస్తుంది. ప్రస్తుతం కెల్విన్ ఇంకెవరెవరు పేర్లు చెప్పారు, కేవలం ఒక సినిమా స్టార్లేనా, హైదరాబాద్లో మరికొంతమంది ప్రముఖులు, ఎందుకంటే కళాశాలలకు పాఠశాలలకు కూడా డ్రగ్స్ రవాణా చేసినట్టుగా కెల్విన్ పై ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మరెవరి వంతు ఎప్పుడు వస్తుందని మాత్రం ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి నెలకొంది. కెల్విన్ అప్రూవర్గా మారిన వార్త ఖచ్చితంగా కూడా చాలా మంది కూడా నోటీసులు అందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు అన్నట్లు ఫెమా చట్టాల ఉల్లంఘన, అలాగే మనీ లాండరింగ్ చట్టాల ఉల్లంఘనకు సంబంధించి కూడా తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు డ్రగ్స్ కేసు వ్యవహారంతో పాటు ఈ యొక్క ఫినాన్షియల్ సంబంధించి అన్ని కూడా చాలా ఇంప్లికేషన్స్ ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా కూడా ఈడీ అదే కోణంలో దర్యాప్తు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే చూస్తున్నాం ఫెమా నిబంధనల ఉల్లంఘన సంబంధించి కూడా ఇప్పటికే సెక్షన్ 3(4) ప్రకారం అంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరైతే మనీ లాండరింగ్ పాల్పడ్డారో, విదేశీ అకౌంట్లకు మనీ ట్రాన్స్ఫర్ జరిగిందో, కెల్విన్ అకౌంట్లకు ఎవరైతే డబ్బులు ట్రాన్స్ఫర్ కొట్టారో అవన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా డీటెయిల్డ్గా సమాచారం సేకరించింది. గత 6 నెలల కిందనే కెల్విన్పై కేసు నమోదు చేసినటువంటి ఈడీ ఇప్పుడు ఒక్కొక్కరిగా అంటే పూర్తి ఆధారాలు
ఇటు ఎక్సైజ్ శాఖ నుంచి అటు నిందితుల నుంచి కూడా సమాచారం పూర్తిగా సేకరించిన తర్వాత ఇప్పుడు నోటీసులు జారీ చేసింది. వీళ్ళని విచారిస్తున్న నేపథ్యంలో కూడా మరికొంతమంది మీరు పేర్లు కూడా వచ్చే అవకాశం, ఎందుకంటే మనీ లాండరింగ్ వ్యవహారం అనేది ఖచ్చితంగా కూడా ఈడీకి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తూ ఉంది. ఈ కేసులు చాలా సీరియస్గా ఉంటాయి, అవసరమైతే అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులకు సంబంధించి ఒకవేళ డ్రగ్స్ను అడ్డం పెట్టుకొని కూడా మరికొంతమంది ఫెడరల్స్గా మారి కెల్విన్తో చేతులు కలిపి ఎవరైతే అక్రమ ఆదాయాన్ని కూడబెట్టారో, విదేశాల నుంచి డబ్బు రవాణా చేసిన నేపథ్యం కావచ్చు, వాటి సప్లై ఎవరైతే వాళ్ళ అకౌంట్స్కి సంబంధించినటువంటి అన్ని కూడా ఫ్రీజ్ చేయొచ్చు, వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఎవరెవరిని ఇప్పటివరకైతే ఆడిటర్స్తో పాటు వాళ్ళ కంపెనీ అకౌంట్స్ అన్ని కూడా వాళ్ళ ఈ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ అన్ని కూడా చెక్ చేస్తూ ఉంది. గత 2015 నుంచి కూడా 2017 వరకు 2017లో ఈ కేసు నమోదైన నేపథ్యంలో ఈ సినిమా స్టార్లకు సంబంధించి అంతకుముందు 2 సంవత్సరాలుగా ఎవరెవరు కెల్విన్తో టచ్లో ఉన్నారో వాళ్ళ అకౌంట్లన్నీ కూడా ఇప్పటికే ఈడీ చేతికి అందాయి. ఇవన్నీ కూడా కెల్వినే మొత్తం సమాచారం ఇచ్చినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. మరి మరికొంతమంది ఈ కేసు సంబంధించి కూడా చాలామంది ఆరోపణలు ఎదుర్కొన్నారు, విచారణ ఎదుర్కొన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా నోటీసులు జారీ చేస్తుందా ఈడీ లేదా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం 12 మంది విచారణ తర్వాత వీళ్ళెవరి పేరైనా బయటికి తీసుకొస్తే వాళ్ళ అకౌంట్లతో ట్రాన్సాక్షన్ ఏమైనా ఇల్లీగల్గా జరిగినట్టు కానీ, మనీ లాండరింగ్ పాల్పడినట్టు కానీ, ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టుగా తేలితే మాత్రం మరికొంతమందికి కూడా తెలుగు సినిమా పరిశ్రమతో పాటు ఇతర వేరే సంబంధించి కూడా, ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమతో ఇటు బాలీవుడ్తో పాటు హాలీవుడ్తో పాటు చాలామంది తమిళ్, ఇంకో మరి కర్ణాటక సంబంధించి కూడా చాలామంది సినిమా స్టార్లు కూడా తెలుగులో వస్తుంటారు. వాళ్ళు అనేక సినిమాలు నటించారు. ప్రస్తుతం అక్కడ కూడా నిన్న చూసామన్న ఢిల్లీలో, ముంబైలో కూడా ఈడీ విచారిస్తూ ఉంది కొంతమంది ప్రముఖులకు సంబంధించి కూడా. సేమ్ డ్రగ్స్ కేసులో ఎవరైతే మనీ లాండరింగ్ పాల్పడ్డారో అదే కోణంలో కూడా ఢిల్లీ, ముంబైలో కూడా ఈ యొక్క ఈడీ విచారణ సాగుతున్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్లో కూడా సినీ ప్రముఖులు విచారిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఇంటర్లింక్గా చాలామందికి డ్రగ్స్ రాకెట్ వ్యవహారం ఉంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. పూర్తిగా కూడా ఈ కేసు అంతా కూడా మిగతా తెలుగు సినిమా పరిశ్రమలో కూడా గ్లప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం కెల్విన్ హైదరాబాద్ వ్యవహారాలు చూస్తుంటే ఇంటర్నేషనల్ గ్యాంగ్ సంబంధించి కూడా మైక్ అమ్మంగా సంబంధించి గతంలో విక్టర్ అరెస్ట్ అయిన నేపథ్యంలో వాళ్ళు ఇంకెవరితోటైనా ఇతర పరిశ్రమలతో సంబంధాలు ఉన్నాయా అంత ఈడీ, ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా చాలామంది ప్రముఖులకు సంబంధించి మనీ లాండరింగ్పై విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరికొంతమంది ప్రముఖులకు, సినిమా స్టార్లకు కూడా ఇలాంటి నోటీసులు అందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మరి కెల్విన్ ఇంకెవరి పేర్లు చెప్పారు, వీళ్ళకి మాత్రమే ఇది పరిమితమవుతుందా, మరికొందరి పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలనే చూడాల్సి ఉంది. సిద్ధు. ఓకే వాసు.